మేనిఫెస్టో కూడా మధ్యతరగతి ప్రజలు ఆకర్షితులయ్యారు. సో అందుకనే ఇలాంటి రిజల్ట్స్ వస్తున్నాయని చెప్తున్నారు విశ్లేషకులు. దీంతోపాటు ఇండి కూటమికి సంబంధించిన కీలక పార్టీస్ ఏవైతే ఉన్నాయో వీటి మధ్య లుకలుకలు కూడా కొంత ఓట్ల చీలికకు కారణమైంది అనే విశ్లేషణలు కూడా ఇప్పటివరకు మనం అందరితో మాట్లాడుతుండగా అదే అంశం తెర మీదకి వస్తుంది. అయితే ఇక్కడ ఓటింగ్ పర్సంటేజ్ అయితే మాత్రం పెద్దగా రాలేదు. ఓట్ షేర్ ఇంకా 43%లో ఉంది. 40% కన్నా ఎబోలోనే ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. సో ఇది పూర్తి స్థాయి రిజల్ట్స్ వచ్చే వరకు కూడా వేచి చూడండి. రిజల్ట్స్ మారుతాయి. 4వ సారి సీఎం అవుతారని కూడా ఇప్పటికీ ఆప్ చాలా కాన్ఫిడెంట్గానే ఉంది. మరి చూద్దాం రిజల్ట్స్ ఎలా ఉంటాయో. చర్చ కొనసాగిస్తున్నాం. ఎస్ రామ్మోహన్ గారు, సారీ ఆరేపల్లి మోహన్ గారు. మోహన్ గారు చెప్పండి. నేనేమి చెప్పిన మేడం రెండే మాటలు. ప్రజలు ఆలోచన ఇప్పుడున్న ప్రభుత్వాన్ని దించాలనే ఆలోచన ఒకటి ఉంటే, మీరు అన్నట్టు కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు చెప్తారు కదా డబల్ సర్కార్, డబల్ ఇంజన్ అది ఒక అంశం అయి ఉంటే, రెండో అంశం ఏంది అని అంటే అక్కడ ప్రత్యేకంగా ఢిల్లీకు లోపట ఈ డబుల్ ఇంజన్ సర్కార్ తో పాటు ఇప్పుడు మా ఆచార్య గారు చెప్పినట్టు ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అక్కడనే ఉంటారని ఎట్లయితే చెప్పిండో, బీజేపీ నాయకత్వం కూడా మొత్తం మంది ఆనే ఉంటారు. ఎందుకంటే ప్రభుత్వంలో ఇది 4వసారి ప్రభుత్వంలో మరి మొదటికెళ్ళి ఇప్పటి వరకు దాదాపు ప్రధానమంత్రిగా మరి 3వసారి ప్రధానమంత్రి అయిన వ్యక్తి కూడా అక్కడనే ఉంటాడు. కాబట్టి ప్రజలు కొంత ఆలోచన చేసి ఉంటారు. యాప్ను దించాలంటే బీజేపీ దీనికి ఇప్పుడున్న పరిస్థితులలో మంచిదని ఆల్టర్నేటివ్ ఆలోచించి బీజేపీని వాళ్ళు ప్రోత్సహించి ఉంటారు ఓటర్స్గా. దాన్ని తప్పు పట్టడం లేదు. కానీ నేనేమంటున్నా అంటే 43-52 మధ్యలో 9% ఉంది. ఈ 9%ల పథకాలకు 3-4% పథకాల పట్ల ఆకర్షితులైతే 5-6% మారాలే ప్రభుత్వం అనే దానిలో ఉండవచ్చు. కాబట్టి ఆ దిశగానే ఈ రిజల్ట్స్ చూడాలి తప్ప ఇప్పుడు యాప్ ఏదో తప్పు చేస్తేనే మేము గొప్ప చేస్తామని. ఇప్పుడు ఆచార్య గారు ఏమన్నాడు, మా ఫెయిల్యూర్ ఇప్పుడు ఎవ్వల ఫెయిల్యూర్ అయినా 5 ఏళ్ళకే తెలుస్తుంది. ప్రజలు 5 ఏళ్ళ తర్వాతనే వాళ్ళ రిజల్ట్ చెప్తారు. ఓటు రూపకంగా ఏ ప్రభుత్వానికైనా వాళ్ళు ఏమంటారు రిప్లై ఇచ్చేది 5 ఏళ్ళకే ఇస్తారు. ఇప్పుడు బీజేపీ అధికారంలోనికి వస్తే ఇప్పుడు అన్ని పథకాలు కూడా సవ్యంగా ఉంటే వచ్చేసారి గెలుస్తుందనే గ్యారంటీ కూడా లేదు. ఎందుకంటే ప్రజల ఆలోచన అక్కడి పరిస్థితులను బట్టి ప్రభుత్వ పనితీరు నిశ్చితంగా పరిశీలించే ప్రజలు తప్పక ఓటు మారుతుంది. ఎప్పుడైనా సిట్టింగ్ ప్రభుత్వాన్ని మార్చాలన్న ఆలోచన ఎక్కువ మంది ప్రజలకు ఉంటుంది. కాబట్టి ఆ మార్చాలనే సంకల్పంతోనే బీజేపీ ఓటు వచ్చిందని నేను అంటున్నా. వాళ్ళు ఏమంటారు, అసలు కాంగ్రెస్ ఓటే రాలేదు, ఆ కాంగ్రెస్ 0 అయింది. ఎస్, ఒకప్పుడు 3 సీట్లు ఉన్నది కదా బీజేపీ, 1 సీటే ఉండే కదా పార్లమెంట్ లో. వాజ్పేయి గారు ఉన్నప్పుడు 2 ఉండరు కదా. మరి ఎన్నేళ్ళకి మీరు అధికారం కొనికి వచ్చారు? 2 సీట్లు ఉండే పార్లమెంట్ లా, 3 సీట్లు ఉండే. ఎన్నేళ్ళు పట్టింది? 30 ఏళ్ళకి వచ్చారు. అట్లనే ఏదైనా మీరేమంటారు, అంత మాత్రాన ఏమంటారు గొప్ప అనే మాట కాదు. 3 సీట్లు ఉన్న ఎంపీలు చరిత్ర చెప్తున్నా. రాజకీయాల్లో ఓడలు బళ్ళు ఓడలు అవుతాయంట. 1-2 స్థానాలు ఉన్న బీజేపీ దేశాన్ని పరిపాలించి మీరు అంత కాడికి వచ్చిర్రు. మీదేమో గొప్ప, మాది గొప్ప కాదంటే నీకు అర్థం చేసుకుంటలేదు. దాని అనలిస్ట్ గా విను. నేనేం చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ లీడర్ నేను అనలిస్ట్ కూడా నీకు చెప్తే ఒక మాట. కాంగ్రెస్ భుజాలు వేసుకొని మాట్లాడుకుంటా అనలిస్ట్ అంటావు. ఆచార్య గారు గతంలో శీలా దీక్షిత్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున అధికారంలో ఉన్నారు. అప్పటి ముందు నుంచి కూడా బీజేపీ అధికారంలో లేదులేండి, 27 ఏళ్ళుగా లేదు. సో ఈసారి అధికారం ఇస్తున్నారన్న విషయం నేను చెప్తున్నాను. ఏ పార్టీని ఇక్కడ తక్కువ చేసి మాట్లాడేది. మాట్లాడినట్టు 27 ఏళ్ల ముందు మాట్లాడినావా? ప్రజలు కోరుకున్నారు. మాట్లాడినండి, మోహన్ గారిని మాట్లాడినండి. నేనేమంటున్నా మేడం, వీళ్ళు అర్థం చేసుకోవాలి ప్రజల యొక్క ఆలోచన. ఎప్పుడైనా 27 ఏళ్ల కింద 3 సీట్లున్న పార్లమెంట్ లో 27 ఏళ్ళకు ప్రజలు మిమ్మల్ని గుర్తించారు, మీకు అధికారం ఇచ్చారు.
నేను తప్పంటలేను. ప్రజలు గుర్తిస్తేనే అధికారం చేతికి వచ్చింది అనేది నువ్వు అర్థం చేసుకోమని చెప్తున్నా. ప్రజలను కాదని మేమేదో చేసినామని అనుకుంటే పొరపాటు, అది పప్పులో కాలేసినట్టే. ఇక్కడ ప్రజలు ఏమనుకుంటారు, ఆపొందించాలి, బీజేపీని గెలిపియాలనే ఆలోచనతో నీకు 9% ఓటు శాతంతో ఇప్పుడు కనిపిస్తా ఉంది. అంతే తప్ప నువ్వేదో 25%, 30%తో గెలిచే పరిస్థితి లేదు. 8 నుంచి 9% గెలిచిన ఇండియాలో 30% కొట్టుమిట్టాడుతా ఉంది. కాబట్టి ఏ నేనే పార్టీ కూడా లేదు. గెలిచిన 30% అదే ఏ పార్టీ కూడా లేదు. అరే 52 నుంచి చెప్తున్నాడు ఆదన్నా అనాలిసిస్ అంటాడు, కాంగ్రెస్ అరే పార్టీ విను, అంటాడు. అరే విను, 52 నుంచి 85 దాకా చూడు, 30% తేడాతో గెలిచిన సీట్లు బాగున్నాయి. అప్పుడు ఓటు లేడు, మీ రాజ్యం అరే నడిచింది. ఇప్పుడు గెలిస్తే లెక్క. సరే ఇప్పుడు ఢిల్లీ రిజల్ట్స్ మీద మాట్లాడండి సార్. ఢిల్లీ రిజల్ట్స్ మీద మాట్లాడండి. నేను అంటున్నా 40-30కి వచ్చింది. రామ్మోహన్ గారు చెప్పినట్టుగా అనుకుంటారా అంటున్నా. రామ్మోహన్ గారు చెప్పినట్టుగా 40-30కి వచ్చింది. టైంలో మీ ఇష్టం ఉన్నట్టు ఆ గాంధీని ఆయన ఈయనని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చి ఇప్పుడు రాజకీయాల్లో ఎవరినెవరు అడ్డం పెట్టుకుంటారు అన్న. ఇప్పుడు మోడీని అడ్డం పెట్టుకొని గెలుతాడు, ఆచార సంఘం సరే ఆచార్య గారు, మోహన్ గారు ప్లీజ్, మోహన్ గారు ప్లీజ్, వాస్తవాల్ని అంగీకరించాల్సిందే. కాంగ్రెస్ పార్టీ గతమెంతో ఘనం, అతిపెద్ద 100 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీయే. సో ఆ వైభవాన్ని సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తుంది, కాదనట్లేదు. సో ఇప్పుడు మాత్రం ఒక రకంగా ఇండియా కూటమి లుకలుకలు కూడా వన్ ఆఫ్ ది రీజన్, ఇది మాత్రం ఒప్పుకోవాల్సిన విషయమే. దీన్ని క్యాష్ చేసుకుంది బీజేపీ. అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టుగా అధికార మార్పిడి కూడా జనం ఆశించారు కాబట్టి ఆ దిశగా వెళ్తున్నది అన్నారు. ఓకే, సో ఫైనల్గా అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్న ఓటు బ్యాంకును కూడా కాపాడుకోలేకపోయిందన్న మాటది యాక్సెప్ట్ చేస్తారా మోహన్ గారు? ఒక్క మాట వాస్తవమే, మా మాట కాదనటానికి వీల్లేదు. ఎందుకంటే కండ్ల ముందు కనిపిస్తా ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని మాట్లాడకపోతే తప్పు. అది ఒక తెలిసిన వ్యక్తి అని ఎవరైనా అనుకుంటే ప్రతి అంశాన్ని అర్థం చేసుకొని మాట్లాడాలి. రైట్, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విఫలమైంది అనేది ప్రజలే చెప్తా ఉన్నారు కదా ఓటు ద్వారా. మరి ఓటు ద్వారా ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఇష్టపడతలేరంటే ఇంకో పార్టీకి ఓటేస్తాడు. ఇప్పుడు నన్ను ఇష్టపడనోడు ఇంకొని కోటేస్తాడు, ఆయన ఇష్టపడినోడు ఇంకొని కోటేస్తాడు. అదే జరిగిందని చెప్తున్నా. దాన్ని అర్థం చేసుకోలేక మా ఆచార్య గారు, మరి ఆచార్య గారు అంటారు అరే ఇట్టెట్లా. నేను అంటున్నా, ఆచార్య గారు వ్యక్తిగతంగా ఎంపీకి గెలవగలుగుతాడా మోడీ పేరు లేకుండా, బీజేపీ పేరు లేకుండా? ఎవరైనా అంతే, ఏ పార్టీలో ఉన్నా పార్టీ యొక్క బ్లెస్సింగ్స్, నాయకత్వ బ్లెస్సింగ్స్ తో. ఇప్పుడు బీజేపీ గెలుతుందంటే బీజేపీ క్యాండిడేట్లే గెలుతుర్రా? నరేష్ గారు చెప్పండి. ప్రభావం లేదా? నరేష్ గారు చెప్పండి. చాలా